ఖచ్చితంగా మేమైతే సర్వం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. అసలు నన్ను అడిగితే నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మా అందరి ఆశయం ఒకటే, మా నాయకుడిని ముఖ్యమంత్రి చేయడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు మంచి జరగాలని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా సంక్షేమం అనేది అందుతుంది. దానికోసం మేము సిద్ధమవుతా ఉన్నాం. మా నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకి మంచి జరుగుతూ ఉంది. అందుకని మేము అందరం కూడా సిద్ధమవుతాను. మా నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే యువతకి, రైతులకు అందరికీ కూడా మంచి జరగబోతూ ఉంది. మా నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే పబ్లిక్కి జన్మభూమి కమిటీ లాంటి అసాంఘిక శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది. దానికోసమే సిద్ధమవుతా ఉన్నాం. మేము సిద్ధమవుతున్నది రాబోయే ఎన్నికలకు కాదు, ప్రజలకి స్వాతంత్రం ఇవ్వడం కోసం, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం కోసం, ప్రజలకు ఇంటి వద్దకే పరిపాలన అందించడం కోసం అందరూ సిద్ధమవుతా ఉన్నాం. ఇదే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నినాదం అని మీకు అందరికీ. డిఫెన్స్ లో పడ్డారనేది పెద్ద ఆరోపణ సార్. ఎందుకంటే మీరు కాన్ఫిడెంట్ గా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేటప్పుడు అంతకు ముందు ఉన్న కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. షర్మిల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? గెలిపించాలని పాదయాత్ర చేసిన చెల్లి షర్మిల ఈ రోజు ఎక్కడుందన్న అభివృద్ధి అని క్వశ్చన్ ఇస్తున్నారు. అది చాలా మంచి ప్రశ్న. ఆవిడ గురించి నేను వ్యక్తిగతంగా అయితే మాట్లాడదలుచుకోలేదు, కానీ అభివృద్ధి గురించి అడిగారు కాబట్టి నేనైతే చెప్పదలుచుకున్నాను. నేను మొన్ననే మా పలాసలోనే ఆవిడ పాపం బస్సు ఎక్కి ఇచ్చాపురం వెళ్ళారు. ఆవిడ కానీ ఒక్క 5 నిమిషాల ముందైనా కనీసం ఇదిగో పలానా ఎమ్మెల్యే గారు లేకపోతే మంత్రినే కదా, మీ నాయకుడు చేసిన అభివృద్ధి నాకు చూపించండి అని ఒక మాట చెప్పి మా ఊర్లో బస్సు ఎక్కి ఉంటే ఆ బస్సు దింపి నా కారులోనే, నా బస్సులోనే ఊరంతా తిప్పి వాట్ ఈజ్ డెవలప్మెంట్, అభివృద్ధి అంటే ఏంటో కల్లారావిడికి చూపించేవాడు. నిజంగా నాకు గొప్ప ఛాన్స్ నేను మిస్ అయిపోయినా నేనైతే బాధపడతా ఉన్నా. ఖచ్చితంగా అభివృద్ధి అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాట, అభివృద్ధి మీద అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాట. ఎంతసేపు ఇంటి ముందున్న సీసీ రోడ్డు, ఇంటి వెనుక ఉన్నటువంటి సీసీ డ్రైనే కాదు అభివృద్ధి అంటే. మానవ వనరుల అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధి. విద్య కోసం, వైద్యం కోసం, జనరల్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ కోసం, యువత కోసం, రైతుల కోసం మీరు తీసుకోండి ఒకసారి. సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్లో మన స్థానం ఎక్కడుందో ఈరోజు. చంద్రబాబు గారి హయాంలో ఎస్డీజీస్ మన ఏ స్థాయిలో ఉండేవాళ్ళం. ఇవేవి సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ ర్యాంకింగ్స్ మనం ఇచ్చేది కాదు కదా, నీతి ఆయోగ్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కదా ఇచ్చేది. అవేవి అవగాహన లేకుండా నేను పార్టీకి అధ్యక్షురాలని విమర్శించడమే నా పని అనుకుంటే అంతకు మించి, అంతకంటే సూటిగా, అంతకంటే నిర్దిష్టంగా విమర్శించగలమని నేనైతే తెలియజేస్తాను. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ టఫ్ కాంపిటీషన్. యు మార్క్ మై వర్డ్ వన్స్ అగైన్, దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ టఫ్ కాంపిటీషన్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మెజారిటీ సీట్లతో, అంతే స్థాయి స్థానాలతో చాలా బ్రహ్మాండంగా దేశం మొత్తం మరొకసారి కళ్ళప్పగించి చూసేలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇది తథ్యం. దానికి మేమందరం కూడా సిద్ధమని మీకు అందరికీ తెలియజేస్తాం. జస్ట్ మీరు ఒకసారి గమనించుకోండి అమ్మా, ఎందుకు ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అంటే, గతంలో పరిపాలన, ఓ చిన్న పెన్షన్ కావాలి అంటే, చిన్న రేషన్ కార్డు కావాలి అంటే, ఇల్లు కావాలి అంటే ఆ జన్మభూమి కమిటీ సభ్యుడి ఇంటి దగ్గరికి వెళ్ళి చేయి కట్టుకొని, తలదించుకొని, వాడి చేతిలో కొంత లంచం పెట్టి, ఇంటిపైన జెండా కట్టి, పసుపు చొక్కా వేసుకుంటే తప్ప పథకాలు రానటువంటి స్థితి నుంచి ఈరోజు మన ఇంటికి వచ్చి, మన తలుపు తట్టి, చక్కని చిరునవ్వుతో మన చేతిలోనే మన పథకాన్ని పెట్టిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 1,48,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. 1,64,00,000 మొత్తం కుటుంబాలు ఉన్నాయి. 95% ప్రజలకి ఆరోగ్యశ్రీ కవర్ అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈ 88% ప్రజలకి సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందివ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు తలెత్తుకొని గౌరవంగా వ్యవసాయం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈ రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన సిద్ధించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. దట్స్ వై ఏపీ నీడ్స్ జగన్, ఏపీ ఆల్వేస్ నీడ్స్ జగన్. మేనిఫెస్టో చాలా కీలకం కాబోతుంది. ఇప్పటివరకు మీరు ఇచ్చే పథకాలే రెట్టింపు చేసి ఇస్తామని ఆ రకమైనటువంటి చర్చ ఇంకేమి పార్టీలో జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళేది ఒక నమ్మకంతో, ఒక మాట మీద ఒక నమ్మకంతో మేము వెళ్తా ఉన్నాం. గతంలో ఈ నాయకుడు మాట ఇచ్చి నెరవేర్చిన సందర్భాలే మనం చూసాం. ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ ఇండియా ఒక నాయకుడు హామీ ఇచ్చి 99% పైగా హామీలు నెరవేర్చిన ఘనత మా నాయకుడిది.
ఆ నమ్మకంతో మేము చేసి చూపించామన్న నమ్మకంతో మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అన్నటువంటి నినాదంతో మేము ముందుకెళ్ళబోతాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.